Hi students, now I am going to start the grammar class present continuous tense. Tense name is present continuous tense. This is second tense from present tense. ఇది present tense లో రెండవది present continuous tense. Tense name. What is the meaning of continuous? You think. What is the meaning of continuous? Present continuous. Understand properly? Present continuous. Continuous means ongoing action. కొనసాగుతూ ఉన్న పని. Remember, continuous means going on action or ongoing action. కొనసాగుతూ ఉన్న పని. Present means ప్రస్తుతము. Present continuous means ప్రస్తుతం కొనసాగుతున్న పని. రిమెంబర్, పేరులోనే ఉంది. అండర్స్టాండ్ ఇట్? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద యాక్షన్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ ఎట్ ద ప్రెజెంట్ టైమ్ బిఫోర్ అవర్ ఐస్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద యాక్షన్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ ఎట్ ప్రెజెంట్ టైమ్ బిఫోర్ అవర్ ఐస్. మన కండ్ల ముందు ప్రస్తుతం కొనసాగుతున్న పనులన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పవచ్చు. ఎట్లా సార్? ఐ యామ్ టీచింగ్ గ్రామర్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ టీచింగ్ గ్రామర్ నౌ. ప్రస్తుతం నేను ఏం చేస్తున్నా? గ్రామర్ టీచ్ చేస్తున్నాను. ఐ యామ్ టీచింగ్ గ్రామర్ నౌ అంటున్నా. నేను గ్రామర్ బోధిస్తున్నాను. నేను గ్రామర్ బోధిస్తున్నాను. ఐ యామ్ టీచింగ్ గ్రామర్ నౌ. సి, నౌ ఐ యూజ్డ్ present continuous tense. ఇప్పుడు ఏ టెన్స్ వాడినా? present continuous tense వాడినా. Here see, in present continuous tense helping verbs are, you always remember, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, టెన్స్ పేరు చెప్పగానే వాట్ ఆర్ ద హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దట్ టెన్స్. ఆ టెన్స్లో మనం ఏ హెల్పింగ్ వెర్బ్స్ వాడుతున్నామో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద మెయిన్ వెర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దట్ టెన్స్. ఆ టెన్స్లో మనం మెయిన్ వెర్బ్స్ ఏం వాడుతున్నామో గుర్తుపెట్టుకోండి అన్నీ. అందుకే నేను ఫస్టే రాస్తున్నాను. ఇక్కడ చూడండి, టెన్స్ పేరు రాయగానే కింద రాసేస్తున్నాను, వెంటనే మీకు ఐడియా కోసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, హెచ్వి మీన్స్ హెల్పింగ్ వెర్బ్స్. వాట్ ఆర్ ద హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్? యామ్, ఈజ్, ఆర్. వాట్ ఆర్ ద హెల్పింగ్ వెర్బ్స్? యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్ నథింగ్ బట్ వాట్? బీ ఫార్మ్స్. ఈ యామ్, ఈజ్, ఆర్ మనం ఏమంటాం? బీ ఫార్మ్స్ అంటాం. సో రిమెంబర్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ we use the helping verbs what? Am, is, are. Next, main verb. How is the main verb in present continuous tense? Present continuous tense main verb ఎట్లుంది? ing form of the verb. That means v1 plus ing form. v1 base form or root form plus ing form. మెయిన్ వెర్బ్ పక్కన ఏమొస్తుంది? ఇంగ్ ఫామ్ వస్తుంటుంది. రిమెంబర్, కంటిన్యూస్ మీన్స్ ఇంగ్ ఫామ్. ఏ కంటిన్యూస్ టెన్స్ అయినా మనకి ఇంగ్ ఫామ్ వస్తుంటుంది. మెయిన్ వెర్బ్ ఇంగ్ ఫామ్లో ఉంటుంది. నౌ యూ విల్ సీ హియర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. స్టేట్మెంట్ ఫామ్. ఎస్టర్డే ఐ టోల్డ్, ఇన్ ద ప్రీవియస్ వీడియోస్ ఐ టోల్డ్, ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇట్టే రాశాను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. చూడండి, సీ వన్ ఎగ్జాంపుల్. ఐ యామ్ రీడింగ్ ఏ బుక్ నౌ. ఐ యామ్ రీడింగ్ ఏ బుక్ నౌ. నేను ఒక బుక్ చదువుతున్నాను. ఆన్ గోయింగ్ యాక్షన్ బిఫోర్ అవర్ ఐస్ ఎట్ ప్రజెంట్ టైం, ఎట్ ప్రజెంట్ మూమెంట్. ప్రస్తుతము మన కళ్ళ ముందల కొనసాగుతున్న పని. అంటే బుక్ చదువుతూ ఉంటేనే ఈ మాట చెప్పాలి మనం, ఈ సెంటెన్స్ చెప్పాలి. ఐ యామ్ రీడింగ్ ఏ బుక్ నౌ. వీఆర్ రీడింగ్ ఏ బుక్. యు ఆర్ రీడింగ్ ఏ బుక్. హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. It is reading a book. Rama is reading a book. They are reading a book. You observe here. What are the helping verbs are used? Am, is, are. See here. మళ్ళీ ఇక్కడ పక్కకు రాశాను క్లియర్గా మీకు అర్థం కావడం కోసం. I సబ్జెక్ట్ ఆల్వేస్ ఫాలోడ్ వాట్ వెర్బ్? హెల్పింగ్ వెర్బ్ యామ్. మీకు ఐ వచ్చిన దగ్గర ఏమొచ్చింది? హ్యామ్ వచ్చింది. ప్లస్ v1 ప్లస్ ఇంగ్ ఫామ్. రీడింగ్ చూడండి, రీడ్ v1, ఇంగ్ రీడింగ్. రీడ్ ప్లస్ ఇంగ్ రీడింగ్. v1 ప్లస్ ఇంగ్ ఫామ్ చూడండి. రీడింగ్లో మనకి ఏముంది? v1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది.
సో ఐ సబ్జెక్ట్ ఫాలోడ్ యామ్, ఐ పక్కన ఏం రాసిన యామ్ రాసిన, V1 ప్లస్ ఇంక్ ఫామ్ ఆర్ V ప్లస్ ఇంక్ ఫామ్, మెయిన్ వర్బ్ పక్కన ఇంక్ ఫామ్ వచ్చింది. సో నెక్స్ట్ వీఆర్ రీడింగ్, వీఆర్, యు ఆర్, నెక్స్ట్ దే ఆర్, we you they, we you they, these three are plural forms, plural బహువచనములు ఉన్నాయి. we you they, these three subjects followed are, ఈ మూడిటి పక్కన ఏమొచ్చింది మనకు చూడండి, ఆర్ వచ్చింది. సో we are, you are, they are, రిమెంబర్. ప్లస్ we ప్లస్ ఇంగ్ ఫామ్. So we followed or you followed or they followed or helping verb. Next, see here, he is, another one, another helping verb. He is, she is, it is, Rama is. Who is Rama? సింగులర్ నౌన్ ఐ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీకు ఉదాహరణగా సింగులర్ నౌన్ తీసుకున్నా, ఒక పేరు. సో సి హియర్, బయటికి రాసిన హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, రామా ఈజ్. సో దీస్ ఆర్ 4 సబ్జెక్ట్స్, హీ, షీ, ఇట్, రామా. దీస్ ఆర్ కాల్డ్ వాట్? ఇంతకుముందు మీకు చెప్పాను, మేము స్ట్రెచ్ చేసిన బాగా. వీటిని ఏమంటాం? థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్స్. హీ, షీ, ఇట్, రామా. ఇవి వచ్చినప్పుడు ఏమొచ్చింది? ఈజ్ వచ్చింది, ప్లస్ వి ప్లస్ ఇంగ్ ఫామ్. సో యూ హ్యావ్ టు రిమెంబర్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వీ యూజ్ హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ యామ్, ఈజ్, ఆర్. ఏమేమి వాడుతున్నాం హెల్పింగ్ వెర్బ్స్? యామ్, ఈజ్, ఆర్. మెయిన్ వెర్బ్స్ ఏమొస్తుంది? ఇంగ్ ఫామ్ ఆఫ్ ద మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ పక్కన ఏమొస్తుంది? ఇంగ్ ఫామ్ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దాని స్ట్రక్చర్ గుర్తుపట్టండి. మెయిన్ హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. నౌ వీ విల్ సీ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడుతుందో చూద్దాం. అందుకని ఇక్కడ రూల్ 1 అని రాసిన. కొంతమంది యూజెస్ అంటుంటాం, మనం రూల్స్ అని కూడా చెప్పొచ్చు. రూల్ 1, present continuous tense is used to denote the action going on continuously at the present moment. Present continuous tense is used to denote the action going on continuously at present time. ప్రస్తుతం మన కండ్ల ముందు కొనసాగుతున్న పని అని చెప్పిన. ఇప్పుడు మీ ముందు నేను ఏం చేస్తున్నా? గ్రామర్ బోధిస్తున్నా. కాబట్టి ఏం చెప్పాలి? ఐ ఆమ్ టీచింగ్ గ్రామర్. నేను ఇప్పుడు నడుస్తున్నా. ఐ ఆమ్ వాకింగ్ నౌ. ఇప్పుడు మీ ముందు నేను నిలబడ్డా. ఐ ఆమ్ స్టాండింగ్ నౌ. ఆల్ దీస్ ఆర్ యాక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ బిఫోర్ అవర్ ఐస్. ఇప్పుడు మీ కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఐ ఆమ్ స్టాండింగ్ నౌ. ఇప్పుడు నేను నిలబడి ఉన్నాను. ఐ ఆమ్ స్టాండింగ్. ఈజ్ వాకింగ్. ఐ ఆమ్ వాకింగ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెల్పింగ్ వెర్బ్స్ ఏమొస్తాయి మనకు? ప్రజెంట్ కంటిన్యూస్లో యామ్, ఈజ్, ఆరే వస్తుంది. ఇవి గుర్తుండవు మనకు తొందరగా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చిన చూడండి. ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ. అన్నప్పుడు ఏం చెప్తావు నువ్వు? ఇక్కడ నువ్వు కాలేజీకి రెడీ అయ్యి కాలేజీకి వెళ్తున్నప్పుడే చెప్పాలి ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ అనాలి. రెడీ అయ్యి వెళ్తుంటావు. ద యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ కంటిన్యూస్లీ. కంటిన్యూస్ మీన్స్ ఇంగ్ ఫామ్, కొనసాగుతున్న పని. ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. దట్ మీన్స్ నౌ ఎట్ ప్రజెంట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్? రెయిన్ ఈజ్ కమింగ్. వర్షం కురుస్తూ ఉంటేనే నువ్వేమనాలి? ఇట్ ఈజ్ రైనింగ్ అనాలి. వర్షం నీ కళ్ళ ముందు కురుస్తుంటుంది, అప్పుడేమనాలి? ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. కాలేజీకి వెళ్తున్నావు. ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ. ఓకే, నెక్స్ట్ రూల్ 2. యాజ్ యూజువల్ ఇన్ దిస్ టెన్స్ ఆల్సో వీ యూజ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం. వెరీ ఇంపార్టెంట్. మీకు చెప్పిన ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కూడా చెప్పిన. అక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఒక 2-3 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం. హియర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వీ యూజ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం ఆర్ ఏమేమి వాడతామంటే
నౌ, ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ మూమెంట్. సెంటెన్స్లో ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంటుంది. ఏమొస్తాయి? నౌ, ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ మూమెంట్. నౌ అన్నా, ఎట్ ప్రజెంట్ అన్నా, ఎట్ దిస్ మూమెంట్ అన్నా ఒకటే మీనింగ్, ప్రస్తుతము అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, రెండిట్లో కూడా నవ్వచ్చు. నెక్స్ట్ రూల్ 3. దిస్ ఈజ్ ఎగ్జామ్షన్ రూల్. రూల్ 3 చూడండి, ఇది డిఫరెంట్. సీ హియర్, వాట్ ఈస్ దేర్? ఏముంది ఇక్కడ చూడండి. సమ్ వెర్బ్స్ ఆర్ నాట్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇంతసేపు నేను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ వెర్బ్స్ వాడాలని చెప్పిన, కానీ ఇక్కడేమంటుండు, దానికి అపోజిట్ చెప్తుండు. సమ్ వెర్బ్స్ ఆర్ నాట్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కొన్ని వెర్బ్స్ వాడొద్దు అంటుడు. సమ్ వెర్బ్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్లో వాడొద్దట. మరి ఎక్కడ వాడాలి సార్? ఏమేమి వెర్బులు అవి? వెర్బ్స్ రెఫరింగ్ టు యాక్టివిటీస్ ఆఫ్ మైండ్, ఎమోషన్స్ ఆర్ సెన్సెస్. జ్ఞానేంద్రియాలకు సంబంధించిన వెర్బ్స్, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన క్రియలన్నీ కూడా వీటిని ప్రజెంట్ కంటిన్యూస్లో వాడొద్దు అంటుంది. టు యాక్టివిటీస్ ఆఫ్ దేనికి సంబంధించినవి? మైండ్, ఎమోషన్స్ ఆర్ సెన్సెస్. మరి వీటిని ఎలా వాడాలి? ఇక్కడ మరి ప్రజెంట్ కంటిన్యూస్లో వాడొద్దు అంటే దేంట్లో వాడమంటుండు? కింద చూడండి, మీకు ఇచ్చిండు. సచ్ వెర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఆ వెర్బ్స్ని ఎక్కడ వాడాలట? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడండి. అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో వాడొద్దు, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడాలి అంటుంది. ఇక్కడ ఏంటేంటి సార్ అవి? సీ హియర్, మీకు టెక్స్ట్ బుక్లో 113 పేజీలు ఇచ్చిండు, పెద్ద లిస్ట్ ఇచ్చిండు. అవి చూసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ రాసిన, ఎందుకంటే మనకు ప్లేస్ సరిపోదు కాబట్టి. దాంట్లో ఉన్నాయి చూడండి. ఏంటంటే చూడండి, బిలీవ్, ఫర్గెట్, ఫర్గివ్, హేట్, హియర్, నో, లైక్, లవ్, రిమెంబర్, సీ, థింక్, want, wish, have, belong, etc. వీటిని, దీస్ వెర్బ్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దట్ ఈస్ రూల్. జాగ్రత్త వినండి. ఏ టెన్స్లో వాడొద్దంటుడు? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడొద్దు. మరి దేంట్లో వాడాలి సార్? సచ్ వెర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ వెర్బ్స్ మనం ఎక్కడ వాడాలంట? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడాలంట. చూద్దాం. సీ హియర్, వీటిని ఎట్లా ఇస్తారంటే మీకు, దిస్ బిట్ విల్ కమ్ ఇన్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ బిట్ మీకు డెఫినెట్గా గ్రామర్లో మనకు ఫస్ట్ ఇయర్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో వస్తుంది. ఎట్లా? సీ హియర్, వన్ ఎగ్జాంపుల్. ఐ ఆమ్ హియరింగ్ ఏ క్రై అని ఇస్తాడు. నీకు ఒక సెంటెన్స్ ఇస్తాడు. ఐ ఆమ్ హియరింగ్ ఏ క్రై అన్నాడు. దిస్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ అన్యాక్సెప్టబుల్. ఇది ఒప్పుకోదైన సెంటెన్స్ కాదు. దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. ఐ ఆమ్ హియరింగ్ అనొద్దట. యామ్ హియరింగ్ అనేది ఏ టెన్స్? విచ్ టెన్స్? యామ్ ఏ టెన్స్లో వచ్చింది? ప్రజెంట్ కంటిన్యూస్లో. యామ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది ఇక్కడ. యామ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఏ టెన్స్లో వాడతాం? ప్రజెంట్ కంటిన్యూస్లో వాడిన విల్ల. కానీ హియర్ చూడండి, ఇక్కడ వెర్బ్ హియర్ అనే వెర్బ్ ఏముంటుంది? ఇక్కడ మీకు హియర్ అనే వెర్బ్ ఉంది దీంట్లో, ఈ లిస్ట్లో. హియర్ అనే వెర్బ్ ఏ టెన్స్లో వాడొద్దు అంటుండు? ప్రజెంట్ కంటిన్యూస్లో వాడొద్దు అని చెప్పిండు. కానీ వాడు ఇక్కడ ఇచ్చిండు, ప్రజెంట్ కంటిన్యూస్లో ఇచ్చాడు. దీన్ని మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్లో ఇచ్చిన వెర్బ్ని ఎక్కడ మార్చుకోవాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లోకి మార్చాలి. మరి ఎట్లా సార్? హౌ విల్ చేంజ్? ఎలా చేంజ్ చేయాలి చూడండి. సింపుల్, ఏం లేదు మనకు. ఎమ్మటే యూ రీమైండ్, యూ రీకాల్, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్? వాట్ ఆర్ ద హెల్పింగ్ వెర్బ్స్ యూజ్డ్? సింపుల్ ప్రజెంట్ టెన్స్ హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయా? లేవు. ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ నిల్ అని రాసిన చూడండి. మీకు అక్కడ మీరు చూసి తెలుస్తుంది, వీడియోలు చూడండి. హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ నిల్ అని ఉంది అక్కడ మీకు. సో ఇక్కడే ఉంది ప్రజెంట్ కంటిన్యూస్ హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి కదా. కాబట్టి మనం ఏం చేస్తాం? ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్న హెల్పింగ్ వెర్బ్ యామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ తీసేయండి. ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ వీ యూజ్ యామ్, హెల్పింగ్ వెర్బ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ మెయిన్ వెర్బ్. ఈ రెండింటిని తీసేయండి. రిమూవ్ చేసినాం. చేస్తే నీకు ఏం మిగిలింది? హియర్ మిగిలింది. హియర్ అనేది ఏంది? V1 ఫామ్, మెయిన్ వెర్బ్ V1 ఫామ్, బేస్ ఫామ్. సో మనకు V1 ఫామ్, బేస్ ఫామ్ ఏ టెన్స్లో వాడినాం? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడినాం. కాబట్టి చూడండి, ఐ హియర్ ఏ క్రై, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఐ హియర్ ఏ క్రై అంటే ఐ ఆమ్ హియరింగ్ ఏమైంది? ఐ హియర్ అయింది. హియర్ అనేది ఏంది? V1, వెర్బ్ V1 ఫామ్లో ఉంది. అంటే V1 ఫామ్, వెర్బ్ V1 ఫామ్లో మనకు ఏ టెన్స్లో వాడతాం? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడినాం. కాబట్టి ఆటోమేటిక్గా నీకు తెలియకుండా కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోకి వెళ్ళిపోయింది ఈ సెంటెన్స్. సో గ్రామటికల్గా అదంతా గుర్తుపెట్టుకోవాలి.
లేదంటే మీరు సింపుల్గా యామ్ని ఇంగ్ ఫామ్ తీసేస్తే ఆటోమేటిక్గా V1 ఫామ్లోకి వెళ్ళిపోతుంది. హియర్ అవుతుంది. సో హియర్ లుక్ ఎట్ ద వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. ఐ ఆమ్ నోయింగ్ ద అడ్రస్. ఇంకో చూడండి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఆమ్ నోయింగ్ ద అడ్రస్. యామ్ నోయింగ్, నో చూడండి ఇక్కడ మన నో ఉంది ఈ లిస్ట్లో. ఈ నో అనే వెర్బ్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది వాడొచ్చు, అదిని వాడొద్దు. కానీ ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్లో ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? యామ్ తీసేయాలి, ఇంగ్ ఫామ్ తీసేయాలి. రిమూవ్ యామ్ ఆర్ ఇంగ్ ఫామ్ తీసేస్తే ఏముంది? V1 ఫామ్ ఉంది. నో ఒకటి మిగిలింది. సో ఆన్సర్ ఏంది? ఐ నో ద అడ్రస్. రైట్ ఆన్సర్. ఐ నో ద అడ్రస్. ఐ ఆమ్ నోయింగ్ ద అడ్రస్ ఏమైంది? ఐ నో ద అడ్రస్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో నువ్వు చేయవలసింది ఏంటంటే హెల్పింగ్ వెర్బు మెయిన్ వెర్బ్లో ఉన్న ఇంగ్ ఫామ్ తీసేయండి చాలు. నెక్స్ట్, దే ఆర్ హ్యావింగ్ ఏ లార్జ్ ఫ్యామిలీ. హ్యావ్ వచ్చింది చూడండి ఇక్కడ. హ్యావ్ పక్కన ఇంగ్ ఫామ్ వస్తామని ఇది హ్యావ్ అనేది ప్రజెంట్ కండిషన్లో వాడచ్చా? వాడొద్దు. ఇక్కడ చెప్పింది మీకు లిస్ట్ ఇచ్చింది చూడు, ఈ లిస్ట్లో ఉంది హ్యావ్ ఉన్నది. ఎగ్జామ్స్ నుండి ఇది మినహాయింపు రూలు. హ్యావ్ని ప్రజెంట్ కండిషన్లో వాడొద్దు అన్నాడు, కానీ వాడు ఇక్కడ వాడుతుండు. దే ఆర్ హ్యావింగ్ అన్నాడు, దే ఆర్ హ్యావింగ్ అన్నాడు. సో ఆర్ రిమూవ్, ఇంగ్ ఫామ్ రిమూవ్. సో ఏమైంది? దే హ్యావ్ ఏ లార్జ్ ఫ్యామిలీ. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. హ్యావ్ అనేది V1 మెయిన్ వెర్బ్ ఇచ్చింది ఇక్కడ. సో ఇక్కడ సమ్ వెర్బ్స్ ఆర్ జనరల్లీ నాట్ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మరొకసారి అర్థం చేసుకోండి, ఇక్కడ ఏం లేదు. కొన్ని వెర్బ్స్ని ప్రజెంట్ కంటిన్యూస్లో వాడొద్దు. మరి ఏ టెన్స్లో వాడాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడాలి అంటుండు. ఆ లిస్ట్ మీకు ఇక్కడ ఇచ్చిన చూసుకోండి. కాకపోతే మనం ప్రజెంట్ కంటిన్యూస్లోనే ఇస్తాడు వాడు. అప్పుడు ఏం చేయాలి? మనం యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉంటే రిమూవ్ చేయాలి, ప్లస్ ఇంగ్ ఫామ్ తీసేయాలి. మనకు ఆటోమేటిక్గా మనకు ఆన్సర్లో బేస్ ఫామ్ అనేది ఉంటుంది. మెయిన్ వెర్బ్ బేస్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. దిస్ బిట్ విల్ కమ్ ఓన్లీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. మనకి 10th బిట్ కింద రాదు ఇది, వెర్బ్ ఫామ్స్లో ఇవ్వడు. ఇది ఓన్లీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో మాత్రమే ఇస్తాడు. ఇది చూడండి, ఈ టెన్స్ చెప్తున్నా కాబట్టి దీన్ని నేను కవర్ చేశాను. నెక్స్ట్, నౌ కమ్ టు ద ఎగ్జామినేషన్ మోడల్. ఈ టెన్స్ని మనము ఎగ్జామినేషన్ మోడల్ ఎట్లా చేయాలో చూద్దాం. ఎక్సర్సైజ్ గివెన్. See here, we dash do the homework now. Fill in the blank with suitable verb form given in bracket. బ్రాకెట్లో నేను ఒక verb form ఇచ్చిన బాబు, దీన్ని సరైన టెన్స్లోకి మార్చండి అన్నాడు. సో నౌ సీ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్. నేను ఇప్పుడు చెప్తూనే ఉన్నా, అప్పుడు కూడా చెప్పిన ఫస్ట్ వీడియోలో కూడా. మీరు ఎమ్మటి ఇచ్చిన సెంటెన్స్లో ఏం చూడాలి? మనం ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం చూడాలి. ఏముంది ఇక్కడ? నవ్ ఉంది. నవ్ ఉంటే ఏ టెన్స్? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏ టెన్స్ మనకు? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి ఏమంటే ఓహో ది సెంటెన్స్ ఈజ్ గివెన్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన వాక్యం ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. సో కాబట్టి మనం ఈ వెర్బ్ని ఎక్కడికి మార్చాలి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి మనకు? యామ్, ఈజ్, ఆర్. కాబట్టి ఇక్కడికి రండి. వీ డాష్ డూ అన్నాడు ఇక్కడ. వీ అన్నప్పుడు మనకు యామ్, ఈజ్, ఆర్ దేని సెలెక్ట్ చేసుకోరా? వీ యామ్ అయిద్దా? వీ ఈజ్ అయిద్దా? కాదు కదా. వీ ప్లూరల్ కాబట్టి ఏమొస్తుంది? వీ ఆర్. సో హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, వీ తర్వాత ఆర్ రాయాలి. ప్లస్ డూని ఏం చేయాలి? డూ పక్కన ఏం పెట్టాలి? ఇంగ్ ఫామ్ పెట్టాలి. ఎందుకంటే మనం V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుందని చెప్పిన మెయిన్ వెర్బ్. ఇంగ్ ఫామ్ ద మెయిన్ వెర్బ్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అన్నాం కాబట్టి బ్రాకెట్ ఇచ్చిన మెయిన్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ పెట్టి సరిపోతుంది. సో ఆన్సర్ ఏంది? ఆర్ డూయింగ్ ఆన్సర్. యామ్, ఈజ్, ఆర్ హెల్పింగ్ వెర్బ్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్లు ఇచ్చిన మెయిన్ వెర్బ్కి ఇంగ్ ఫామ్ పెట్టి సరిపోతుంది. వెరీ సింపుల్ వన్. యూ హ్యావ్ టు రిమెంబర్. మనం ఏదో రాస్తాం దాంట్లో ఆన్సర్లో, ఆ ఖాళీలో ఏదో ఒకటి రాస్తాం కానీ రైట్ కాదు. సి సెకండ్ వన్, డోంట్ డిస్టర్బ్ హిమ్. అతను డిస్టర్బ్ చేయకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ డిస్టర్బ్ హిమ్. అతన్ని డిస్టర్బ్ చేయకు. ఏం చేస్తున్నా ఆయన? హీ డాష్ టేక్ రెస్ట్. అతను రెస్ట్ తీసుకుంటాడు. హీ డాష్ టేక్ రెస్ట్. కాబట్టి ఆన్సర్ ఏంది? హీ ఈజ్ టేకింగ్ రెస్ట్. హీ ఏం ఫాలో అవుతుంది మనకు చెప్పండి? హీ పక్కనే వచ్చింది మనకి, ఇక్కడ ఈజ్ వచ్చింది. సో ఈ ఈజ్, టేక్ పక్కనే వస్తుంది, ఇంగ్ ఫామ్ వస్తుంది. ఈజ్ టేకింగ్ రెస్ట్. హీ ఈజ్ స్లీపింగ్, ఈజ్ టేకింగ్ రెస్ట్. డోంట్ డిస్టర్బ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. డోంట్ డిస్టర్బ్ హిమ్, హీ ఈజ్ టేకింగ్ రెస్ట్. హీ పక్కన ఈజ్ని సెలెక్ట్ చేసుకున్న హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, ఐ డాష్ రీడ్ ద నావెల్ నౌ. సీ ద ఇండికేటర్ నౌ. నవ్వు వచ్చినట్టు ఏ టెన్స్?
ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఐ తర్వాత మనం హెల్ప్ వెర్బ్ ఏం వాడాలి? యామ్. సో ఐ యామ్ బ్రాకెట్ లేదు, మెయిన్ వెర్బ్ ఏమి ఇచ్చిండు? రీడ్ ఇచ్చిండు. కాబట్టి మనకి ఏం పెట్టుకోవాలి? ఇంగ్ ఫామ్ పెట్టుకోవాలి, రీడింగ్. సో ఆన్సర్ ఏంది? యామ్ రీడింగ్. ఐ యామ్ రీడింగ్ ఏ నావెల్ నౌ. నేను ప్రస్తుతం నవల చదువుతూ ఉన్నాను. ఫోర్త్ వన్, షీ డాష్ పెయింట్ ఏ పిక్చర్ ఎట్ దిస్ మూమెంట్. సియర్ అనదర్ expressions of time came here at this moment in a present continuous tense. ఈ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందనడానికి దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం. ఎట్ దిస్ మూమెంట్ ఇచ్చిండు. సో నెక్స్ట్ నౌ కమ్ టు ద సబ్జెక్ట్. షీ వచ్చింది. షీ డాష్ పెయింట్. షీ ఫాలోడ్ విచ్ హెల్పింగ్ వెర్బ్? ఈజ్. షీ పక్కన ఏమొచ్చింది మనకు అక్కడ చూడండి, ఈజ్ ఉంది. సో షీ ఈజ్. పెయింట్ పక్కన ఏం పెట్టాలి? ఇంగ్ ఫామ్ పెట్టాలి. ఈజ్ పెయింటింగ్. షీ ఈజ్ పెయింటింగ్. She is painting a picture at this moment. Is painting answer. Remember, helping verb, main verb, helping verb, main verb. పేరుకే టెన్స్ ఇక్కడ మనం యూజ్ చేసేది మొత్తం హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్. డెఫినెట్గా నువ్వు తెలిసి ఉండాలి. మనం ఇక్కడ చెప్తున్నా కదా, ఏదో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మై ఫాదర్ డాష్ వాచ్ ఏ టీవీ సీరియల్ ఎట్ దిస్ మూమెంట్. సేమ్. At this moment came, expressions of time. At this moment came. At this moment, expressions of time. Which tense? Present continuous tense. This sentence is given in present continuous. గుర్తుపెట్టుకున్నాం మనం. ఎట్ దిస్ మూమెంట్ చూసి వెంటనే మై ఫాదర్. మై ఫాదర్ అక్కడ రామ అని రాసిన చూడు, ఆయన ప్లేస్లో సింగులర్ నౌన్ మై ఫాదర్ అంటే మా నాయన అంటే ఎవరు? ఇక్కడ సింగులర్ నౌన్ ఒకటి నౌన్ ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది? ఈజ్. మై ఫాదర్ ఈజ్. వాచ్ పక్కన ఏం పెడతావు? ఇంగ్ ఫామ్. వాచింగ్. ఇంగ్ ఫామ్ డెఫినెట్గా ఇక్కడ ఏం లేదు, బ్రాకెట్లు ఇచ్చిన మెయిన్ వెర్బ్ పక్కన ఇంగ్ ఫామ్ పెట్టడం. ఆ మెయిన్ వెర్బ్ పక్కన ఇంగ్ ఫామ్, హెల్పింగ్ వెర్బ్ సెలెక్షన్. యామ్ ఈజ్ ఆర్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ పోవాలి. ఏది అంటే అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ నెంబర్లో ఉంది కాబట్టి వెర్బ్ సింగులర్ నెంబర్ ఈజ్ తీసుకున్నాం. మై ఫాదర్ ఈజ్ వాచింగ్. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇట్ డాష్ రైన్ నౌ. వీ కాంట్ గో నౌ. బయటికి వెళ్ళలేము మనం, ఎందుకంటే ఇప్పుడు వర్షం కురుస్తూ ఉన్నది. It dash rain now. Now indicator. Present continuous tense. This sentence is given. So see here subject. What is the subject? It is subject. It followed which kind of helping verb? Is helping verb. So it is. Rain పక్కన ఏం పెట్టినాం? ఇంగ్ ఫామ్. Is raining answer. Same. It is raining now. See seventh example. Dash he dash do any job at present. ప్రస్తుతము ఆయన ఏమన్నా జాబ్ చేస్తున్నాడా? See this one, different one I wrote here. Dash he dash do any job at present. At present ఉంది అంటే ఏ టెన్స్లో ఉంది? ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది ఈ వాక్యం. దిస్ సెంటెన్స్ ఈజ్ గివెన్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. బట్ దిస్ సెంటెన్స్ ఈజ్ నాట్ స్టేట్మెంట్. ఇది స్టేట్మెంట్ కాదు. ఇది వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ క్వశ్చన్. సెవెంత్ వన్ ఈజ్ క్వశ్చన్, ప్రశ్న. ఇది వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్? ఎస్ ఆర్ నో క్వశ్చన్. దిస్ ఈజ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. అంటే క్వశ్చన్ ఇచ్చిండి ఇక్కడ. క్వశ్చన్ వెర్బ్ ఫామ్ నింపు అంటుండు. ఏం లేదు చూడండి, క్వశ్చన్ ఇచ్చేది మనకు స్టేట్మెంట్ అని అయితే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వెర్బ్ వస్తుంది. ఇన్ క్వశ్చన్స్ we use first helping verb. క్వశ్చన్స్లో మనం ఏం వాడాలి? ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ వాడాలి. ఎస్ఆర్ క్వశ్చన్స్ హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ వస్తుంది. సో డాష్ హీ డాష్ డూ అన్నాడు. హీ వచ్చింది అంటే మనకు హెల్పింగ్ వెర్బ్ ఏమని చెప్పిన? ఈజ్ అని చెప్పిన కదా. సో కాబట్టి హీకి ముందు ఏం పెట్టుకోవాలి? ఈజ్ పెట్టాలి. సో ఈజ్ హీ క్వశ్చన్, ఈజ్ స్టేట్మెంట్. ఈజ్ హీ డూయింగ్ క్వశ్చన్, అతడు చేస్తున్నాడా? దిస్ ఇస్ క్వశ్చన్. దీని స్టేట్మెంట్ మాత్రం ఏమైంది? ఈజ్ డూయింగ్, అతడు చేస్తున్నాడు. ఈజ్ హీ డూయింగ్ క్వశ్చన్, ఈజ్ డూయింగ్ స్టేట్మెంట్. తేడా ఏంటంటే ఇన్ స్టేట్మెంట్ ఫస్ట్ వీ ఫైండ్ సబ్జెక్ట్ ఫస్ట్, నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్. ఇన్ క్వశ్చన్స్ వీ ఫైండ్ ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్, నెక్స్ట్ సబ్జెక్ట్. సో ఈజ్ ఇంతసేపు ఎందుకు చెప్పిందంటే ఇక్కడ డిఫరెంట్గా ఉంది స్ట్రక్చర్ మీకు కాబట్టి చెప్పిన. సో ఈజ్ అనేది ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్. క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ రాస్తాం, నెక్స్ట్ ఏమొస్తుంది? సబ్జెక్ట్. ఈజ్ ఫస్ట్ రాసిన తర్వాత సబ్జెక్ట్ హీ అట్నే ఉంది.
నెక్స్ట్ ఏం చేసిన డూ పక్కన ఇంగ్ ఫామ్ పెట్టాం సేమ్. ఈజీ డూయింగ్ ఎనీ జాబ్ ఎట్ ప్రజెంట్, ప్రస్తుతం ఆయన జాబ్ చేస్తుండా. లాస్ట్ వన్, దే డాష్ రైట్ ఏ టెస్ట్ నౌ. వాళ్ళు ఇప్పుడు పరీక్ష రాస్తున్నారు, వారు పరీక్ష రాస్తున్నారు ఇప్పుడు. నౌ, సో ఇండికేటర్ దిస్ ఈజ్, సో దిస్ ఈజ్ గివెన్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దిస్ సెంటెన్స్ ఈజ్ ఏ టెన్స్లో ఉంది, ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి దే ఇచ్చింది ఇక్కడ మన సబ్జెక్ట్. దే ఫాలోడ్ వాట్, ఆర్. దే ఆర్ రైట్, పక్కన ఏం పెట్టాలి మనం, ఇంగ్ ఫామ్. దే ఆర్ రైటింగ్ ఏ టెస్ట్ నౌ, దే ఆర్ రైటింగ్. See here, we are doing, first answer. Second one, he is taking. Third one, I am reading. Fourth one, she is painting. Fifth one, he is watching. Sixth one, it is raining. Seventh one, is he doing? Eighth one, they are writing. So you observe చేస్తే ఏముంది మనకి ఇక్కడ, హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వెరీ మీరు రాసేటప్పుడు ఏమైందంటే ఇక్కడ యామీజ్ ఆర్ ఇవి మిస్ అవుతుంటాయి. మీరు రాసేటప్పుడు యామీజ్ ఆర్ గుర్తురాదు మీకు. ఈజ్ రైనింగ్ బదులు ఓన్లీ రైనింగ్ రాస్తారు. ఆ ఈజ్ రాయకుండా మేము మార్క్ ఇవ్వం, ఎందుకంటే మనకి రూల్ ఉంది కదా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్ప్ వెర్బ్స్ ఏం వాడాలి, యామీజ్ ఆర్ రాయాలి కాబట్టి ఏదో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో రిమెంబర్ దిస్ టెన్స్, ఎస్పెషల్లీ హెల్పింగ్ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్ రిమెంబర్. So with this tense is over. Thank you.